అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరికీ నమస్కారం. నేను సీతనండి. దీపావళి శుభాకాంక్షలు అండి అందరికీ. అమ్మగారు ఫస్ట్ చెప్పేశారు. ఎలాగైనా మా అమ్మగారు చెప్తారు, ఇష్టం కదా మా అమ్మకి. అయితేనండి మొత్తం మీద నిన్న బిగ్ బాస్ ముచ్చట అదిరిపోయింది అనమాట. నేను బిగ్ బాస్ అంటే ఎలా ఉంది అంటే, నాగార్జున గారు ఉన్నారు సూపర్. కాకపోతే ఏంటంటే మీసాల పిల్ల సాంగ్, అది చిరంజీవి గారి సాంగ్, అయినా కానీ నాగార్జున గారు డ్యాన్స్ చేసి అదరగొట్టేశారనమాట. వాళ్ళిద్దరు ఎలాగో ఫ్రెండ్సే కదా, నాగార్జున గారు చిరంజీవి గారు. అసలు ఏమాత్రం అదేంటి అమ్మాయి సింగిల్గా కాకుండా ఆనంది అనే అమ్మాయి హీరోయిన్ తోటి వచ్చి డ్యాన్స్ చేశారు, అదిరిపోయిందనమాట. నాకైతే యమా నచ్చింది. ఆ డ్యాన్స్ చాలా చాలా బాగుంది. నీకు నచ్చిందమ్మా? డల్గా ఉన్నారు. నచ్చిన తర్వాత దీపావళి శుభాకాంక్షలు చెప్పారండి అందరికీ. తర్వాత సంజన గారు అన్నారు, అది వాళ్ళని కంటెస్టెంట్ని చూపించినప్పుడు సంజన గారు అన్నారు, పెళ్ళి చూపులు సార్ మీకు పెళ్లి చూపుల్లా ఉన్నారు సార్ మీరంటే, నీకు నాకు పెళ్లి చూపులు అని అడిగారు. నవ్వేస్తుంది. రెడీ అంటుంది అనమాట. ఆ తర్వాత సుమన్కి గౌరవ్కి పోటీ పెట్టారనమాట. కెప్టెన్స్ ఒకళ్ళు పర్పుల్ టీం సుమన్, ఆరెంజ్ టీం, తర్వాత పర్పుల్ గౌరవ్ అనమాట. దీంట్లో ఏంటంటే అది చెప్తారు, సినిమా స్టోరీ లైన్ చెప్తే ఆ స్టోరీ లైన్కి వాళ్ళు చెప్పాలన్నమాట. అంటే ఓన్లీ సైగలు అలా చెప్పాలి. అంటే స్టోరీ లైన్ చెప్తారు, అర్థం చేసుకొని చెప్పాలి. ఈ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్ వాళ్ళు అర్థమైన వెంటనే ఇద్దరు వస్తారు, ఆ గ్రూప్ నుంచి ఈ గ్రూప్ నుంచి వచ్చి అది కొట్టారు కదా, అది గ్యాంగ్. అది కొట్టినప్పుడు వీళ్ళు ఎవరైతే చెప్తారో ఫస్ట్ కొట్టిన వాళ్ళు చెప్పాలన్నమాట. దాంట్లో మన సుమన్ అన్న టీం గెలిచిందనమాట, ఆరెంజ్ టీం. దీంట్లో మాత్రం సుమన్ గారిని బాగా మెచ్చేసుకుంటున్నారు కదమ్మా. ఎంత మెచ్చుకుంటున్నారంటే అంత మెచ్చుకుంటున్నారు. చాలా మంది 300 సినిమాలు చేశాడంట. అవును, అన్ని తమిళంలోని, కన్నడ, మలయాళంలోని, భోజ్పూరిలో చాలా బాగా చేశాడంట. నేను అసలు ఇప్పుడు కొంచెం వయసు అవుతుంది కదా, కానీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి సుమన్ అన్న గారికి, అదే సుమన్ శెట్టి గారికి. బాగుంది, అది బాగా నచ్చింది. అయితే గెలిచినందుకు వాళ్ళల్లో కొన్ని బాక్సులు ఉన్నాయన్నమాట సార్ దగ్గర. ఆ బాక్సులలో ఎవరి పేరు వస్తే వాళ్ళ ఇంటి నుంచి వీడియో మెసేజ్ వచ్చింది అనమాట. అందులో సంజన గారి పేరు వచ్చింది. పాపం సంజన గారు బుడ్డి పాపను వదిలేసి వచ్చేసారు కదా, సంజన గారి పేరు వస్తే వీడియో మెసేజ్ చూపించారనమాట. వాళ్ళ హస్బెండ్ మాట్లాడారు. బాబు పాప అయితే ఎంత బాగుందో, బుడ్డది ఎంత అందంగా రెడీ చేశారో దాన్ని, చాలా చాలా బాగుంది. పాపం మెసేజ్ చేశారు, ఆ వీడియో చూపించారు. సార్ మళ్ళీ అన్నం తింటున్నాడా లేదా అడగండి సార్ అంటుంది. అంతా బాగున్నారమ్మా, నువ్వు మంచిగా ఆడు అని చెప్పి ఆయన చెప్పారు. చాలా చాలా బాగుంది. నాకైతే ఆ బుడ్డి పాప అయితే చాలా నచ్చింది. నచ్చిందావా నీకు? భలే క్యూట్గా ఎంత ఉందో, బొమ్మలా ఉంది. అదైతే పిల్లోడు ఐస్ క్రీమ్ తింటున్నాడు కదా, ఆయన కొంచెం పెద్దోడు అయిపోయాడు కదా, బుడ్డదైతే చాలా బాగుంది. అయితే సార్ గిఫ్ట్లు ఇచ్చారండి అందరికీ. బట్టలు, అబ్బాయిలకేమో కుర్తాలు అనుకుంటా, అమ్మాయిలకేమో శారీస్ పంపించారు. చాలా చాలాగా, అంటే ఎలాగైనా మా నాగార్జున గారు కదా, ఖచ్చితంగా పంపుతారు అనమాట దీపావళికి. నాకు చాలా నచ్చింది ఆ విషయం. తర్వాత స్వీట్ ఫైట్ అని ఇంకో గేమ్ పెట్టారు. స్వీట్ ఫైట్కి దాంట్లో కూడా సుమన్ శెట్టి వాళ్ళే గెలిచారనమాట. తర్వాత దాంట్లో కూడా పవన్ ఉన్నాడు. అంటే సుమన్ శెట్టి గారి గ్రూప్లో ఎవరైతే ఉంటారో ఆరెంజ్ గ్రూప్లో వాళ్ళకి వీడియో వస్తుంది అనమాట. దాంట్లో సెలెక్ట్ చేస్తే పవన్ వచ్చాడు, డిమోన్ పవన్. వాళ్ళ అమ్మగారు మాట్లాడారు, మంచిగా మాట్లాడారు పాపం. అది ఏదో కొంచెం ఎన్ని రోజుల నుంచి మిస్ అయిన ఫీలింగ్ పోయి మంచిగా అవుతారని చెప్పేసి అలా పెట్టడం చాలా బాగుందన్నమాట. తర్వాత ఇంకా నామినేషన్స్లో లాంతర్ తెచ్చారు కదా, ఎవరిది లైట్ వెలిగితే కొత్త డిఫరెంట్ ఐడియాస్ భలే వస్తాయి. దీపావళి కదా, దీపావళికి లాంతరు, అది బాగుంది. అది ఫస్ట్ సుమన్ శెట్టి గారు వెలిగింది, సేఫ్ అయిపోయారు, అది చాలా బాగుంది. తర్వాత ఆట ఆడిస్తా అని హుక్ స్టెప్, అది గేమ్ పెట్టారు. అదే సైకిల్ చేసి కాకుండా చెప్పాలి, అసలు చెప్పకూడదు. అదే మా వీణ తీశారు కదా, వీణ స్టెప్ దివ్య వేసింది, అవన్నీ చెప్పారు కదా, బాగుంది కదా. అది దిబ్బిడే ఒకటి బాలయ్య బాబుది, ఒకటి మా నాగార్జున గారిది, అలా చెప్పడం చాలా అసలు ఉంది ఆ ప్రోగ్రామ్. అది కూడా డ్యాన్సులు కూడా బాగా చేశారని కొంచెం డెవలప్ అయ్యారు. కొత్త వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వీళ్ళు డెవలప్ అయ్యారు, అది చాలా బాగుంది. దాంట్లో ఒకటి విషయం ఏంటంటే మాధురి గారు అది చెప్పేశారు, అలా చూపించకూడదు, అది ఫెయిల్ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ దాంట్లో మళ్ళీ వచ్చినప్పుడు ఆవిడ అన్నారు చేతులు కట్టుకోండి అని చెప్పారు. ఆఖరికి ఫైనల్గా నాగార్జున గారు చెప్పడం వల్ల చేతులు కట్టుకున్నారు. మాధురి గారు చేతులు కట్టుకోవట్లేదు, ఆవిడ కమాండ్ అనమాట, ఓన్లీ కమాండే, ఎవరికి తగ్గి ఉండరు. కానీ గేమ్ కాబట్టి అందరికి తగ్గి మంచిగా చెప్పినట్టు వినాలి. అది మాత్రం నాకు బాగా నచ్చింది, చాలా చాలా బాగా నచ్చింది. తర్వాత
తర్వాత దీంట్లో మళ్ళీ ఒరిజినల్ గ్యాంగ్ టీమ్స్ ఉన్నారు కదండి, వాళ్ళు విన్నర్స్ అయ్యారు. విన్నర్స్ అయితే సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ, అంతకుముందు దీంట్లో కూడా ఆరెంజ్ వాళ్ళే విన్నర్స్ అయ్యారనమాట. దీంట్లో వాళ్ళ వైఫ్ వచ్చారనమాట, సుమన్ శెట్టి గారి వైఫ్ వీడియో మెసేజ్ ఇచ్చారు. బుజ్జికన్నా అంటండి సుమన్ శెట్టి పేరు, ముద్దుగా పిలుచుకుంటుంది అలా బుజ్జికన్నా అని చెప్పి బాగా మాట్లాడారు. వాళ్ళ అమ్మగారు అందరూ బాగున్నారంట, అది కూడా చాలా బాగుందండి. తర్వాత ఇంకోటి నామినేషన్స్లో ఉన్న వాళ్ళని సేవ్ చేయడానికి మళ్ళీ లడ్డూలలో చీటీలు ఉన్నాయి కదా, లడ్డు బాగోవడం కాదు, లడ్డూలో పెట్టి అక్కడ లడ్డు ఉంటుంది, మళ్ళీ స్లిప్ ఉంటుంది సేవా కాదా అని, అదొకటి చూపించారు. దాంట్లో కూడా అది దివ్య సేఫ్ అయిపోయింది. దాంట్లో దివ్య సేఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాసేపటికి ఎంటర్టైన్మెంట్ కోసం ఎవరు వచ్చారంటే ఇది సాకేత్ అండి, సింగర్ సాకేత్ వచ్చాడు. సూపర్ పాడాడు అనమాట. అందరి గురించి సూపర్ అసలు మామూలుగా కాదు. ఆ వాయిస్ అసలు దంచి పాడేశాడంట, అదిరిపోయింది అనమాట. మాకైతే యమా నచ్చింది, బాగా పాడాడు అనమాట. రోలర్ ఇమ్ము అని చెప్పి పాడాడు. తర్వాత దివ్య గారి గురించి రియల్గా పాడాడు. ఇంకా లాస్ట్ అండి ఫైనల్లో పాడాడు నాగార్జున గారి గురించి. అద్భుతం అనమాట. నాగార్జున గారు ఉంటేనే ఎప్పుడైనా బిగ్ బాస్ షోకి హిట్ అని. చివరి లైన్ మాత్రం సూపర్ అసలు మామూలుగా కాదు, బాగా అసలు నిజంగానే మేము చూసేది కూడా నాగార్జున గారి కోసమే. మరి బిగ్ బాస్ మీద పాడలేదు. బిగ్ బాస్ అంటేనే నాగార్జున అమ్మ. బిగ్ బాస్ అంటే మా అమ్మ ఇంకెవరో అనుకుంటున్నారు, వాయిస్ ఎవరో ఇస్తారు కానీ మొత్తం బిగ్ బాస్ అంటేనే మా నాగార్జున ఉంటేనే ఆ షో హిట్. ఇంకా అది లేకపోతే నేనైతే ముందైతే చూడండి, ఇంకెవరైనా మా అమ్మ కాదు కానీ మా అమ్మ చూడదు. మా అమ్మ ఇంకా ఒక్కోసారి ఎవరైనా చూసేస్తుంటారు టైం పాస్ కోసం, నేనైతే నాగార్జున గారి కోసం చూస్తాను, ఎవరి కోసం చూడండి, ఎందుకంటే ఇష్టం, బాగుంటుంది ఆయన. ఆ తర్వాత సేఫ్ ఆర్ అన్సేఫ్ అని ఇంకొకటి లోటస్ తీయడం, అది చూసా పువ్వులు, ఆ పువ్వులు తీస్తే మళ్ళీ దాంట్లో తనుజ సేఫ్ అయిందండి. అది కూడా కొత్త క్రియేటివ్గా తీయడం, అది చాలా బాగుంది, నాకు అది కూడా నచ్చింది. తర్వాత కొత్త సినిమా ప్రమోషన్స్ కోసం అమ్మాయి వచ్చారు కదా, ముగ్గురు వచ్చారు అన్నాం కదా, సుధీర్ బాబు గారును, సోనాక్షి, మళ్ళీ అలాగే శిల్పా శిరోద్కర్ అంటండి. ఆ అమ్మాయి సోనాక్షి ఎంత బాగుందండి, ఆవిడ సూపర్ ఉంది. సినిమా పేరు జటాధర అంటే ధనపిశాచి అంటండి క్యారెక్టర్. చాలా బాగా మాట్లాడారు. హిందీయే వచ్చి ఆమెకి, హిందీ తమిళ వచ్చు కానీ ఇంక మిగతా ఏమి రావు. చాలా బాగా మాట్లాడారు. నాగార్జున అయితే ఎంత అంటే అంత బాగా నచ్చారు నాకు. వాళ్ళు మాట్లాడుకోవడం, సోనాక్షి గారు అయితే అదిరిపోయారనమాట. చాలా బాగుంది ఆవిడ. వాళ్ళతోటి మళ్ళీ మన లోపల మన కంటెస్టెంట్స్ ఉన్నారు కదండి, వాళ్ళకు కూడా డ్యాన్స్లు ప్రోగ్రామ్ అది మనకి పెట్టారు కదా, వాళ్ళు గెస్ట్ చేయడం, అది కూడా బాగుందండి. తర్వాత ట్రైలర్ చూపించారు, ట్రైలర్ కూడా బాగుంది, హర్రర్ మూవీలా ఉంది, అది కూడా చాలా బాగుంది. తర్వాత ఇమ్ముకి వీడియో మెసేజ్ వచ్చింది, వాళ్ళ తమ్ముడు అనుకుంటా. నాన్న కాదు తమ్ముడు. నాన్న అంత ముసలుగా ఉంటాడా? నేను చూసాను కదా, మా అమ్మ తమ్ముడు, నేను తమ్ముడు అనుకుంటున్నాను, మా అమ్మ అనుకుంటుంది, నాకు తెలియదండి మరి మాత్రం. అయితే బట్టతల ఆయన తండ్రి తమ్ముడు, అదిగోండి. ఇలాగే గొడవ మాకు రోజు. మా అమ్మో ఏదో వింటది, నన్ను ఏదో అంటది. బాబా కాదు తమ్ముడు, తండ్రి అయినా పోలే, రేపు మళ్ళీ కనుక్కొని చెప్తాను. అదండి జరిగింది. నేను 1000 రూపాయలు పండు, అదిగోండి 1000 రూపాయలు పొందామంట. అయ్య బాబోయ్, నాకు తమ్ముడైతే నాకు వచ్చేత 1000 రూపాయలు. సరేనండి, చాలా బాగా మాట్లాడారనమాట. ఆ వీడియో మెసేజ్ కూడా చాలా బాగుంది. తర్వాత అది రాఫ్ది టైల్స్ది దాని గురించి ఒక ప్రమోషన్ వీడియో టాస్క్ జరిగింది కదండి, అది చాలా బాగుంది. తర్వాత బొమ్మలు బాగున్నాయండి, దాంట్లో బొమ్మలు ఇచ్చారు కదా, బుల్బుల్ బొమ్మలు అందరికీ కంటెస్టెంట్లకి, ఆ బొమ్మలు బాగున్నాయి నాకైతే. తర్వాత మళ్ళీ ఆనంది డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఫస్ట్ చేసింది కదండి డ్యాన్స్, ఆ అమ్మాయితో సింగిల్గా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్, అది చాలా బాగుంది. తర్వాత మళ్ళీ కుంకుమరులు అండి, ఏవో కొత్త అన్నీ. ఆ తర్వాత మళ్ళీ వచ్చారండి అసలైన హీరో, మళ్ళీ ఎవరు, హైపర్ ఆది గారు వచ్చేసి పంచుల వర్షం చెత్త కొట్టేశారనమాట. పెద్దరాయుడు గారు వచ్చారు, నాగార్జున గారు మాట్లాడుకోరా బాబు అని చెప్పి నాగార్జున గారు వెళ్ళిపోయారు. నాగార్జున గారిని అంటున్నారు, ఏంటండి మీరు ఇలా ఉన్నారు, ఎంత బాగున్నారు. నేను చెప్పాను కదండి, మొన్న వచ్చారు సాటర్డే రోజు, బ్లూ షర్టు బ్లూ జీన్స్ది, ఆహాహా యంగ్ అయిపోయి ఇప్పుడే 25 ఏళ్ళ కుర్రోడు ఎలా ఉంటాడో అలాగే ఉన్నారు, సేమ్ టు సేమ్. ఆది గారు కూడా అదే చెప్పారనమాట. అసలు మామూలుగా లేడు ఆయన, అసలు ఆ రోజు మళ్ళీ యవ్వనం తిరిగి వచ్చేసిందా అన్నట్టుగా ఉన్నాడు ఆయన, అదిరిపోయారు అసలు. అదే విషయం ఆది గారు చెప్పారు, మాకు కూడా క్లాప్స్ కొట్టాలనిపించింది, కొట్టాం కూడా. మళ్ళీ అలాగే సాకేత్ పాడిన పాట కూడా నాకు చాలా బాగా అనిపించింది.
సూపర్ అండి అసలు. తర్వాత ఆది గారు అయితే పంచుల వర్షం అనమాట. ప్రతి సీజన్కి ప్రతి దీపావళికి ఆయన వస్తాడు కదా, వచ్చి ఎవరిలో ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాలను కరెక్ట్గా చెప్పి బయట పెట్టి కరెక్ట్గా చెప్పగలడు. అలాగే ఎవరేమన్నా సరిదిద్దుకోవాలంటే ఆ సరిదిద్దుకోవడానికి కూడా మంచి అవకాశం ఇచ్చినట్టు. అంటే బయట ఎలా ఉంది ఏంటి అని చెప్పి అది బాగా చాలా చాలా బాగా నచ్చింది నాకు. హైపరాది గారు అంటే మామూలు విషయం కాదు, చాలా చాలా మాకు చాలా ఇష్టం. జబర్దస్త్ కూడా మేము దానికోసం చూసేవాళ్ళం. ఇప్పుడు జబర్దస్త్లో లేరులేండి, శ్రీదేవి డ్రామా కంపెనీలో అప్పుడప్పుడు కనబడతారు, అది బాగానే ఉంటుంది. కాకపోతే జబర్దస్త్లో అయితే ఇంతకుముందు అదిరిపోయేదనమాట. తర్వాత డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఒకటి వచ్చిందండి. తర్వాత ఫైనల్గా నామినేషన్స్లో రాము, భరణి గారు ఉన్నారు. అయితే ఇమ్ముకి పవరాస్త్ర ఇచ్చారు కదా, ఎవరిని సేవ్ చేస్తామని చెప్తే రామురావుతో అన్నాడు. ఎందుకు అని అడిగితే భరణి గారిది దివ్య గారు వచ్చిన దగ్గర నుంచి గేమ్ పోలేదు, అది అందరూ అనుకుంటుంది, మనం అనుకుంటుంది, ఆయన అనుకుంటుంది, అందరూ అనుకున్న విషయమే. అది క్లియర్ కట్గా చెప్పేశాడు. ఇప్పటి నుంచి మొదలవుతుంది ఇమాన్యుయల్కి. ఎందుకంటే భరణి గారు సేవ్ చేయలేదు కాబట్టి తనుజ, దివ్య, ఇమాన్యుయల్ మీద యాజిటీస్గా కక్ష సాధింపు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం కదా, ఫేవరెట్ కదా, అందుకు. అయినా కానీ ఇమాన్యుల్ ఆట వర్షన్ చూశాడు, అందులోనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ వెళ్ళిపోతే ఇమాన్యుల్ కూడా బాగుంటుంది కదా. ఈసారి ఇప్పుడు గేమ్ ప్లే చేశాడు ఇమాన్యుల్. ఇప్పటి వరకు పాపం నార్మల్గా ఉన్నాడు. ఇది మరి ఎక్కడికి వెళ్తుందో, దారి తీస్తుందో చూడాలి ఇమాన్యుల్ విషయంలో అయితే. తర్వాత దీనికంటే ఆ అస్త్రానికి 3 పవర్స్ ఉంటాయి. ఆ 3 పవర్స్లు ఇప్పుడు సేవింగ్ పవర్ అనేది అయిపోయింది, ఇంకా 2 పవర్స్ అది సమయం బట్టి చెప్తానన్నారు. అది చాలా చాలా బాగుంది. నిమ్ము మాత్రం కరెక్ట్ డెసిషన్ నా ఉద్దేశం, ఎందుకంటే భరణి గారు ఏం బాగా ఆడట్లేదు. నీకేంటమ్మా? నాకు భరణి అంటే ఇష్టం, చాలా బాధపడ్డాను, ఎవరికి ఆడలేదు కానీ బాబు ఏడ్చేసిందంటే బాబు. భరణికి ఆడటం ఎందుకురా బాబు, ఆయన ఇప్పుడు మనం అండి మన ఇంట్లోనే మన ఊళ్ళు మనం సరిగ్గా చూడట్లేదు, అన్నయ్యలు తమ్ముళ్ళు అందరూ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ బంధాలు ఎందుకండి? ఏదో కాసేపు మనం గేమ్ ఆడుకున్నాము, ఏమైనా మాట ఉంటే చెప్పుకోవాలి, సరిగ్గా చెప్పకపోతే సపోర్ట్ చేయాలి. ఈ బంధాలు రిలేషన్స్ తోటి ఆటే లేకుండా వాళ్ళు కలిసిపోయి, అందుకే విసిగిపోయాం మనం కూడా, అందరూ కూడా విసిగిపోయారు. అందుకే నా ఓటింగ్ పోయింది, అదే అతను ఎలిమినేట్ అయిపోయారు. ఇమాన్యుయల్ పాపం రామురాతుడు ఏం రామురాతుడికి ఎంతకంతకి ఎంటర్టైన్మెంట్ చేస్తాడు ఆయన. పాటలు కానీ ఆ చూడండి, సోనాక్షి వాళ్ళు వచ్చినప్పుడు ఎంత బాగా ఎంటర్టైన్మెంట్ చేశాడు, చాలా చాలా బాగుంది. హిందీ సాంగ్స్ పాడడం అది బాగుంది, నాకు నచ్చిందండి. రాము ఉండడం ఎంత కొంత మంచిది. భరణి గారు అస్సలు గేమే లేదు, వెళ్ళిపోవడం నాకైతే బాగానే ఉంది అనిపించింది. ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్ని తీసేశారు. దివ్యాన్ని తీసేసిన, తనుజని తీసేసిన, తనుజని తీయలేండి కానీ దివ్యని తీసేశారనుకోండి, భరణి గారు బెంగతో ఉండి తనుజగుతూ ఉంటారు. తనుజని తీసేశారనుకో దివ్య భరణి గారు, అసలు భరణి గారినే తీసేస్తే గొడవ వదిలిపోయింది నాకైతే, నా ఉద్దేశం. ఆ తర్వాత అండి ఈ క్రాకర్స్ వెలిగించి, అది కూడా బలిగా ఉంది కదా, అది వెలిగించినప్పుడు గ్రీనా రెడ్ అనేటప్పుడు మన భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు. భరణి గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత దివ్య, తనూజ ఏడుపులు మొత్తం ఎంత ఏడ్చేశారంటే బాబు, అంత ఏడ్చేసేసారు. అసలు శోకసంద్రంలో మునిగిపోయింది అనమాట బిగ్ బాస్ హౌస్. అది ఏడ్చారు కానండి. సుమనాన్ని బాగా చూసుకున్నాడు బయట, కానీ వెళ్ళేటప్పుడు వెళ్ళలేదంటండి. సుమన్ శెట్టి మారిపోయారు కదా, పెరిగిపోయింది రేంజ్ సుమన్ శెట్టిది. ఈయన గేమ్ పోగొట్టేసుకున్నాడు. ఫస్ట్ వచ్చినంత మంచిగా లేడు ఈయన భరణి గారు, ఇంతకు ముందు మంచిగా ఉండేవాడు ఆయన. మా వాళ్ళు అనుకోవడం కాదు, మా వాళ్ళే అందరూ, మనోళ్ళే, మనం మంచిగా ఉండాలి, మాట ఉండాలి, అంతేగాని ఓవర్ ఎఫెక్షన్ ఉండకూడదు. అర్థమవుతుందా? అలాగా మొత్తం. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, నేను ఇప్పుడు దివ్య మళ్ళీ ఎవరిని తన ట్రాప్లోకి పెట్టేసుకుంటుందో అని నా భయం. ఎవరు పడకుండా, వాళ్ళకి ఏమైనా పాడు చేసుకోకుండా ఇండివిజువల్గా ఎవరు వాళ్ళు ఆడుకుంటే మంచిది. దివ్య ట్రాప్లో పడకూడదు. మొత్తం దివ్య ఎప్పుడైతే వచ్చిందో, భరణి గారికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చిందో, మొత్తం ఫస్ట్ నుంచి ఒక్క తన్నితే బయటకు వచ్చేసాడు ఆయన. అదండి. తర్వాత వెంటనే బిగ్ బాస్ బజ్ వచ్చిందండి. శివాజీ గారు క్వశ్చన్స్ అడిగారు, అయినా కానీ ఇంకా నీరసం అయిపోయాడు ఆయన. భరణి గారు ఓడిపోతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఓడిపోయాడు, బయటకు వచ్చేసాడు. ఆయన కూడా చెప్పాడు, మన సోది ఈ బంధాలు బంధుత్వాలు ఇంటింటి రామాయణం బయటే చూస్తున్నారు, మళ్ళీ లోపలేం చూస్తారా బాబు, మీ ఎంటర్టైన్మెంట్ ఇది, ఎంటర్టైన్మెంట్లో చూడాలి. అందుకే కదా ఇమాన్యుల్, సుమన్ శెట్టి గారు పైకి వెళ్ళిపోయారు. ఎక్కడికి అసలు ఇమాన్యుల్కి అంత పాపం ఏదో చేసుకున్నాడు, కొంచెం బాగానే ఉంది, కాకపోతే గ్రాఫ్ ఎక్కడికో పెరిగిపోయింది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ మనకు కావాల్సింది ఆనందం. ఆడియన్స్ కోరుకునేది ఏంటంటే ఆనందం, గేములు, అవి కొత్తగా తయారు చేసే విధానం, బిగ్ బాస్ పెట్టే గేములు, ఏంటి బాక్సులు, కొత్తగా అంత క్రియేటివిటీ కావాలి మనకి. ఈ ఏడుపులు పెడబబ్బులు ఎవరు చూస్తారండి? మనకు ఉన్నాయే సమస్యలు సరిపోవట్లేదు, ఇంకా ఆ సమస్యలు ఏమి మనం సాల్వ్ చేస్తాం. అది మొత్తం మీద అండి. భరణి గారికి కూడా బాగా కౌంటర్లు ఇచ్చారు శివాజీ గారు, అది కూడా చాలా చాలా బాగుంది.
మొత్తం మీద ఇదండి నిన్నటి బిగ్ బాస్ ముచ్చట. కొంచెం లెంతీ వీడియో అయిపోతుంది, ఎందుకంటే మన నాగార్జున గారు వచ్చారు, సండే స్పెషల్ కదా. అదండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీకు మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు. అమ్మ నమస్కారం అండి, నేను చేస్తానండి. దీపావళి శుభాకాంక్షలు. ఉంటామండి, బాయ్.